బిగ్ బాస్ ఒక్కసారి చెప్తానే వీళ్ళకి ఎలా అర్థమైపోతుంది టాస్క్ ఇలానే ఆడాలని చెప్పి నాకు 10 సార్లు చెప్పినా అర్థం కాదు. అయినా అంత పర్ఫెక్ట్గా ఎలా ఆడతారు వీళ్ళు? వీళ్ళకి వచ్చే మైండ్ వాయిస్ కూడా ఇంత లౌడ్గా మాట్లాడతారు. రియల్ లైఫ్లో కూడా ఇలానే ఉంటారా? నిద్ర నుంచి లేస్తానే కొంచెంసేపు జోన్ అవుట్ అయ్యి అర్ధగంట అట్టా ఇట్టా పొల్లాడి తర్వాత కొంచెం యాక్టివ్ అవుతాం. కానీ వీళ్ళు చూస్తే మ్యూజిక్ వేస్తానే వచ్చి ఎగురుతారు. అంత ఎనర్జెటిక్గా ఎలా ఉంటారు? ఒక్కొక్క రోజు టవల్ మర్చిపోయి వెళ్ళిపోతాం బాత్రూమ్కి. బిగ్ బాస్ హౌస్లో టవల్ మర్చిపోతే ఎవరిని అడుగుతారు? సపోజ్ బయటకు వచ్చి తీసుకోవాలంటే అన్ని కెమెరాల ముందు దేవుడ్డా మానవ మర్యాద మొత్తం పొడుస్తుంది. ఎవ్రీ వీకెండ్ వీళ్ళకి డిజైనర్స్ నుంచి డ్రెస్ వస్తుంది అంటారు, కానీ వీళ్ళ సైజ్ పర్ఫెక్ట్గా ఎలా తెలుస్తుంది వాళ్ళకి? నాకు ఏదైనా సడన్గా సౌండ్ వస్తే టంగ్ అని ప్యానిక్ అవుతా. బిగ్ బాస్ వాయిస్ సడన్గా వినిపిస్తే ఎవరు భయపడరా? అవును, వీళ్ళకి వ్యాక్సింగ్ ఐబ్రోస్ అంతా ఎవరు చేస్తారు? బికాజ్ ఎప్పుడు చూసినా అంత పర్ఫెక్ట్గా ఉంటారు, అంత బాగుంటారు. వీక్ డేస్లో కొట్లాడుకుంటారు, వీకెండ్లో సారీ చెప్పి కలుసుకుంటారు. అంత ఈజీగా ఒక సారీతో గొడవలు ఎండ్ అయిపోతాయా? రియల్ లైఫ్లో అస్సలు అలా జరగదు కదా. వీళ్ళే నామినేట్ చేస్తారు, ఆ కంటెస్టెంట్ ఇంటికి వెళ్ళిపోతే వీళ్ళే ఏడుస్తారు. బిగ్ బాస్ ఏమైనా వీళ్ళకి స్క్రిప్ట్ పంపిస్తూ ఉంటారా, ఇలాగే చేయండి అలాగే చేయండి అని?